రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 2వ వన్డేలో కింద మీద పడుతూ టీమిండియా నెగ్గింది. శ్రీలంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ అష్టకష్టాలు పడింది. తొలి వన్డేలోనే రెచ్చిపోయిన భారత బౌలర్లు, బ్యాటర్లు 2వ వన్డేలో మాత్రం తోకముడిచారు. పిచ్ కూడా స్లోగా ఉండడంతో శ్రీలంక బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్పై ఒత్తిడిని పెంచారు. అయినప్పటికీ 43.2 ఓవర్లోనే 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసి భారత్ నెగ్గింది. దీంతో సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది. ఇక కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేయగా హార్దిక్ పాండ్యా 36 పరుగులతో రాణించారు. చివర్లో అక్షర్ పటేల్ వేగంగా ఆడాడు.